హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో ఫుడ్ వచ్చి వేడి వేడిగా వైట్ రైస్, అండ్ ఈరోజు స్పెషల్ వచ్చి వెరీ వెరీ స్పెషల్ ఫర్ అస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. చికెన్ గ్రేవీ కర్రీ చాలా ఎమ్మి టేస్టీగా ఉంటుంది. చికెన్ గ్రేవీ కర్రీ ఇట్స్ యమ్మీ టేస్టీ. మా మమ్మీ చేసింది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో అన్ని మసాలాలు వేసి చేసింది, చాలా బాగుంటుంది. సో ఇట్స్ వెరీ బెస్ట్ కాంబినేషన్ ఫర్ వైట్ రైస్, చికెన్ కర్రీ. చపాతీలోకి కూడా గ్రేవీ కర్రీ బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, బగారా రైస్లోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది. చికెన్ దోశలోకి కూడా బాగుంటుంది. సో మేమైతే వైట్ రైస్ చేసుకున్నాము, ఆకలి అవుతుందని. లేకపోతే బగారా రైస్ చేసేదాన్ని. సో ఆకలి అవుతుందని వైట్ రైస్ చేసి చికెన్ గ్రేవీ కర్రీ మా మమ్మీ చేసింది. సో ఇప్పుడు తినేయాలి. సో దట్స్ ఆల్ ఫర్ ది డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.